అక్కడ మన తెలుగువాడు ఒకడు ఉన్నాడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బళ్ళారిలో స్థిరపడిన గ్యాంగ్ ఉంటారే, మనవాడు ఒకడు, మీ అందరి ఆలోచనలు తప్పే, హనుమంతుడు మా తెలుగువాడు అన్నట్టు. ఏంటంటే తన పని తాను చేసుకోవడం మానేసి ఎదుటి వాళ్ళ పనులు వేలెట్టి దానికోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సముద్రాలు దూకేసి రాక్షసులతో కూడా యుద్ధం చేసి కొంపలంటించేవాడు ఎవడన్నా ఉంటే తెలుగువాడు ఒక్కడే. ఇంత సాహసాలు తెలుగువాడు తప్పితే ఎవడు చూడు హనుమంతుడు చేసాడు. స్వభావాన్ని బట్టి ఆలోచించాలయ్యా. పేరును బట్టి ముస్లిం అంటారు, ప్రాంతాన్ని బట్టి తమిళ కుదర. స్వభావం మన తెలుగువాడి స్వభావం. మన పనులు మనం చేయం, ఇతరుల పనులన్నీ నెత్తిమి పెట్టుకుంటాం. మన భాష మనం మాట్లాడం, పరభాషలన్నీ మాట్లాడతాం. మన వేషం మనం వెయ్యం, ఇతరుల వేషాలన్నీ మనం వేస్తాం. ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం, మన కోసం మనం మొత్తం మర్చిపోతాం. ఈ జబ్బు మావాళ్ళు ఒక్కడికే ఉంది. మీరేమనుకోకపోతే హనుమంతుడు మావాడు అంటే నీకే ఓటేసాం పో, హనుమంతుడు తెలుగువాడే అన్నారు.